మొబైల్ ఫోన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 3 ఇంపార్టెంట్ అప్డేట్స్. నంబర్ 1, మన మొబైల్ కి వచ్చే ఫ్రాడ్, స్కామ్ అండ్ స్పామ్ కాల్స్ ను తగ్గించడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ న్యూ నెంబర్ పాలసీని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ న్యూ రూల్ ప్రకారం ఇక నుండి బ్యాంక్స్ కేవలం 160 ఆర్ 161 నుంచి మాత్రమే తమ కస్టమర్స్ కి కాల్స్ చేస్తాయి. ఇది వరకు మనకు +140 తోనే అన్ని కాల్స్ వచ్చేవి. దీని వల్ల బ్యాంకులకు సంబంధించిన ఇంపార్టెంట్ కాల్స్ ను కూడా కస్టమర్లు స్పామ్ కాల్స్ అనుకొని మిస్ చేసేవారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ గా సెంట్రల్ గవర్నమెంట్ 1600 సిరీస్ ని ఈ గవర్నమెంట్ బాడీస్ కి అలొకేట్ చేసింది. +160 ని బ్యాంక్స్ ఇంపార్టెంట్ సర్వీస్ కాల్స్ కోసం యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ +161 నెంబర్ ని బ్యాంక్స్ ప్రమోషనల్ కాల్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ కోసం యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ +140 ని మార్కెటింగ్ కాల్స్ కోసం అలొకేట్ చేయడం జరిగింది. నంబర్ 2, ట్రై న్యూ గైడ్ లైన్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇక నుండి టెలికాం ఆపరేటర్స్ డేటా సర్వీసెస్ లేకుండా ఎక్స్క్లూజివ్ గా వాయిస్ అండ్ SMS సర్వీసెస్ ఉండేలా ప్లాన్స్ ని అందుబాటులోకి తీసుకురానున్నాయి. నంబర్ 3, ఏదైనా సిమ్ కార్డ్ కి 90 డేస్ వరకు రీఛార్జ్ చేయకపోతే ఆ 90 డేస్ తర్వాత సిమ్ డీయాక్టివేట్ అవుతుంది. సో ఆ సిమ్ కార్డ్ ని యాక్టివేట్ గా ఉంచడానికి ఎవ్రీ మంత్ బేసిక్ ప్లాన్ 200 to 300 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేయించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 20 రూపీస్ తో రీఛార్జ్ చేస్తే 90 డేస్ వరకు సిమ్ యాక్టివ్ గా ఉంటుంది విత్ 15 డేస్ గ్రేస్ పీరియడ్. డ్యూయల్ సిమ్ అండ్ బ్యాకప్ సిమ్స్ వాడే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ న్యూ అప్డేట్స్ అందరికీ తెలిసేలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.